హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి ఏదో ఒకటి చేస్తారు కదండి. నేనైతే చికెన్లో వేసి చేస్తానండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేశానంటే చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి డ్రై చేసాను. తర్వాత ఉల్లిపాయలు వేగనిచ్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక స్పూన్ వేసి అది బాగా ఫ్రై అయ్యాలండి. రెడ్గా ఫ్రై అవ్వాలి. తర్వాత టమాటోస్ వేయాలి. టమాటోస్ ఏంటండి ఈ మధ్య అసలు మగ్గట్లేదు సరిగ్గా, అందుకే మూత పెట్టి కొంచెంసేపు మగ్గనియాలి. అది కొంచెం మగ్గింది. తర్వాత ఏమో బాగా కలపాలండి. టమాటాస్ అంతా స్మాష్ అయ్యేంత వరకు కలపాలి. తర్వాత చికెన్ అండి, అది బాయిల్ చేసి పెట్టాను కదండి, ఆ చికెన్ కూడా వేసాను. అందులో బాగా ఫ్రై చేసి ఒక 5 minutes మూత పెట్టి పెడితే ఆ టమాటా ఉన్న పులుపు అంతా దానికి తగిలిద్ది. తర్వాత ఒక స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ అంటే ఇష్టం అంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. చూడండి అప్పుడే మగ్గిపోయింది. ఆ తర్వాత ఏమో ఈ దోసకాయ ముక్కలు వేయాలండి. దోసకాయ ఒకసారి టేస్ట్ చేయండి, ఒక్కొక్కసారి చేదుగా వస్తుంది. తర్వాత కొంచెం కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. ఆ మసాలాలన్నీ దానికి కలిపి ఒకసారి మూత పెట్టి పెట్టేయాలండి. అది వాటరే లీవ్ చేసిద్దండి దోసకాయ. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టి కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టి కొంచెంసేపు వండాలండి. ఇంకా టేస్టీ చికెన్ కర్రీ